నమస్కారం అండి. ఏ దైవాన్ని కొలవాలి? దేని తాలూకా ఉపదేశం తీసుకోవాలని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలామంది గురువుల దగ్గరికెళ్తూ ఉంటారు. కొంతమంది గురువులు మీకు వాళ్ళ తాలూకా జన్మ నక్షత్రం తీసుకొని ఆరావణం అది యేసి చెప్తాను కొంతమంది చెప్తారు. కొంతమంది ప్రశ్న పద్ధతులు చూసి చెప్తూ ఉంటారు. కొంతమంది రకరకాల పద్ధతుల్లో అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. ఏదైనా దేవతా సాధన చెయ్యాలి అని అనుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు అలాంటివేమైనా ఉంటే, మీ ఇంటి దైవం గానీ, కులదైవం గానీ ఏదైనా ఉంటే, దాన్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అందులో అనుమానం ఏం లేదు. దానికోసం మీరు ఎవ్వరి మెట్లు ఎక్కక్కర్లేదు. ఎవరికీ ఫోన్ చేసి, ఏ గురువు తాలూకా సమయాన్ని మీరు వృధా చేయాల్సిన అవసరం లేదు. సో, మీరు నిర్మొహమాటంగా చేసుకోవచ్చు. మీ కులదైవం, లేకపోతే మీ ఇంటి దైవం ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. అది ఖచ్చితంగా చేయాల్సిందే. మంచిది. ఇబ్బంది లేదు. ఒకటి అక్కడికి అయిపోయింది. అది కాకుండా ఇంకేదైనా సరే మహావిద్య నుండి గానీ, లేకపోతే ఏదైనా ఇష్టదేవతకు సంబంధించి గానీ, ఏదైనా కొంతమంది చేద్దాం అనుకుంటారు. ముందు నుండి ఒక దేవత మీద, ఒక దైవం మీద ఇష్టం ఏర్పడి, ఆ దైవం చేస్తే బాగున్ను, లేకపోతే మనం ఎక్కడికెళ్ళినా దానికి సంబంధించిన టెంపుల్స్ కనిపించడం, లేకపోతే అక్కడ మనం అట్రాక్ట్ అవ్వడం, గప్పున ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకి నచ్చిన దైవం తాలూకా ఫోటో మనకి ఆళ్ళ ఇంట్లో కనిపించడం, అక్కడ ఒకసారి మన మైండ్ దాని మీదకెళ్ళటం, ఇలా కొంతమందికి జరుగుతూ ఉంటది. ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళు దానికి సంబంధించిన సాధన చేయటం వల్ల ఇలా జరుగుతది. అక్కడ మన 10 ఫోటోలు ఉన్నప్పుడు ఒక ఫోటో మీద మనం దృష్టి పడుతుంది. పూర్వజన్మలో దానికి సంబంధించిన ఎంతో కొంత మనం ప్రాక్టీస్ చేసి ఉండాలి. అలాంటప్పుడు మనకు అలా అవుద్ది. సో, అలాంటప్పుడు ఏంటంటే నేరుగా మీరు ఆ దైవానికి సంబంధించిన మీ తాలూకా ఇష్టదైవం, కులదైవానికి ఒకసారి మీరు సంకల్పం చేసుకొని, మీరు ఆ దైవానికి సంబంధించిన మంత్రం ఎవరి దగ్గరైనా సరే గురువు దగ్గర తీసుకొని మీరు చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. సో, దానికి మీరు ఏ దైవం చేయాలి, నాకు ఏది అచ్చొస్తే ఇలా ఎప్పుడు అడక్కండి. మీకు ఇష్టం ఏదైతే ఉందో అది చేయండి. అలా కాదు నాకు తెలీదండి అని అనుకునేటప్పుడు ఎవరైనా గురువుని సంప్రదించి నాకు తెలీదండి, నేను ఏదైనా ఒక దేవత ఆరాధన చేద్దాం అనుకుంటున్నాను, దేవతా ఉపాసన చేద్దాం అనుకుంటున్నాను, నాకు మీరేమైనా డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి మీరు అడిగి తెలుసుకొని చేయండి. ఒక్కసారి తీసుకున్న తర్వాత మీ మరణ పర్యంతం వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మీరు కంటిన్యూ చేసుకోవటం వల్ల మీకు ఉన్నత సద్గతి అనేది దొరుకుతుంది. అందులో డౌట్ ఏం లేదు. బట్ ఇంటి దైవం, కులదైవం ఉంటే మాత్రం దాన్ని వదులుకోవద్దు.